ఫ్రెండ్స్, రష్యన్ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేస్తే మీకు 40 లక్షలు ఇస్తాం అంటే దీనికి నాకు సంబంధం ఏం లేదు. బర్గర్ కింగ్ కూడా చేసిన ఓ దోల పనిది. ఏంటా దోల అంటే 2018లో రష్యాలో ఫీఫా వరల్డ్ కప్ కండక్ట్ చేసేది. ఫుట్బాల్ వరల్డ్ కప్ ఇంకేముంది, అడ్వర్టైజింగ్ కంపెనీ వాళ్ళంతా ఎగేసుకుంటూ వెళ్ళిపోతారుగా. సో బర్గర్ కింగ్ వాడు అందరిలాగా మనం గుంపులో గోల్ చేయొద్దు, తొక్కిస్లాట్ లో కొట్టుకుపోతాము, జనాలకి దిమ్మ తిరిగిపోయేలా కొత్తగా ఏమైనా తీసుకుంటాడు అని చెప్పి వాళ్ళకి టాస్క్ ఇచ్చాడు. వాళ్ళ మేనేజర్ వినగానే బాగా ఎగురుకుంటా వచ్చి ప్రపంచంలో ఇప్పుడు దాకా ఫుట్బాల్ ప్లేయర్స్ బాగా ఆడినోళ్ళు, ఆడేవాళ్ళు, ఇప్పుడున్నోళ్ళు అందరినీ రష్యాకు వచ్చామని చెప్పి క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు. ఈ రష్యాకు వచ్చాక ఇప్పుడు ఈ ఫుట్బాల్ ప్లేయర్స్ ఎవరైనా సరే ఈ రష్యన్ అమ్మాయిల్ని ఎవరినైనా ప్రెగ్నెంట్ చేశాడంటే వాళ్ళకి 40 లక్షలు ఇస్తామని చెప్పి నిజంగా ఒక యాడ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసేసాడు. ఇప్పుడు జనాలు అన్నాక పనికిమాలిన వాళ్ళు ఉంటారు, వాడికంటే పనికిమాలిన థాట్స్ మనకు కూడా వస్తాయి. కానీ అంత దరిద్రమైన ఆలోచన వాళ్ళకి వచ్చాక, ఆ మేనేజర్కి వచ్చాక వచ్చిన దాన్ని కంపెనీ వాళ్ళంతా ఓకే చేసేసారు చూడు. దీని తర్వాత రష్యాలో ఉన్న జనాలంతా ఆ బర్గర్ కింగ్ వాడిని వేసి పడేసుకున్నది. మామూలు బూతులు కాదు, పచ్చి బూతులే. దాంతో ఇంకా రష్యా అఫీషియల్స్ వచ్చేసి రష్యాలో ఉన్న వాళ్ళందరికీ క్షమించండి స్వామి, మళ్ళీ మీ జోలికి రామని చెప్పి అడుక్కున్నారు. ఒక ఎదవకి ఇప్పుడు ఐడియా వచ్చింది. ఓకే, ఆ ఎదవను ఒప్పుకొని ఇప్పుడు కంపెనీలో ఉన్న వాళ్ళందరూ ఎదవలు అయిపోయారు.